అప్పన్నను రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత దర్శించుకున్నారు. పూర్ణ కుంభంతో ఘనంగా ఆలయ అర్చకులు ఆమెకు స్వాగతం పలికారు. కప్పస్తంభం ఆలింగనం, గర్భగుడిలో ప్రత్యేక పూజలు, వేద ఆశీర్వచనం వంటివి ఇచ్చారు. ఈ సందర్భంగా అనిత మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలందరికీ మంచి జరగాలని కోరుకున్నానన్నారు. వైసీపీ హయాంలో కొంతమంది పోలీసులు అధికార పార్టీ తొత్తులుగా వ్యవహరించారన్నారు. ఇప్పటికీ వారిలో వైసీపీ రక్తం ప్రవహిస్తున్నట్లుగానే వ్యవహరించారన్నారు. అలాంటి వారు తమ ఉద్యోగానికి రాజీనామా చేసి ఆ పార్టీ కోసం పనిచేసుకోవాలని అనిత సూచించారు. లా అండ్ ఆర్డర్ విషయంలో ఎవరు తప్పు చేసినా వదిలే ప్రసక్తే లేదన్నారు. ముఖ్యంగా మహిళలకు అన్యాయం జరగకుండా చూసుకుంటామని, అవసరమైతే వారి తరపున పోరాడతానని తెలిపారు. సింహాచలం దేవస్థానం భూములు ఒక్క గజం కూడా అన్యాక్రాంతం కాకుండా చూస్తానని పేర్కొన్నారు. పంచగ్రామాల భూ సమస్య పరిష్కారం కూడా త్వరలో జరుగుతుందని అనిత తెలిపారు. ఈ రోజు నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఫస్ట్ టైం మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఈ రోజు అప్పన్న స్వామిని దర్శించుకోవడానికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత డెఫినెట్ గా చెప్తున్నానండి, ఒక జిల్లా మంత్రిగా అవనేయండి, ఒక హోమ్ మినిస్టర్ గా అవనేయండి, ఎట్టి పరిస్థితుల్లోని సింహాచలం దేవస్థానం తాలూకా భూములు ఈ రోజు రక్షింపబడతాయి. సింహాచలం దేవస్థానం తాలూకా భూములు ఒక్క సెంటు కూడా అన్యాక్రాంతం అవ్వనివ్వము. కొంతమంది పోలీసులు ఉన్నారు, వాళ్ళలా బిహేవ్ చేస్తున్నారంటే వైఎస్ఆర్సీపీ తొత్తులుగా పనిచేశారు. ఇక వాళ్ళు ఏంటంటే ఒంటి మీద కాకి చొక్కా ఉంది కానీ వదిలితే వైఎస్ఆర్సీపీ కొండ వేసుకోవడానికి కూడా రెడీ అయిపోయారు చాలా మంది పోలీసులు. నేను అలాంటి వాళ్ళందరికీ ఒకటే హెచ్చరిస్తున్నాను, అలాంటి వాళ్ళందరూ పనిచేయాలనుకుంటే, ప్రజలకి సేవ చేసే రకంగా పనిచేయాలనుకుంటే ఉండండి. లేదు ఇంకా వైఎస్ఆర్సీపీ రక్తం మాలో ప్రవహిస్తుంది అన్న ఫీలింగ్ ఏదైనా ఉంటే కనుక మీకు మీరే తప్పుకోండి, మీరు వేరే డ్యూటీలకు వెళ్ళండి, లా అండ్ ఆర్డర్ లో కాదు. అది మాత్రం క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నానండి నేను. ఎందుకంటే ఈ రోజు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అవనండి, ఏ డిపార్ట్మెంట్ అవనండి, మీకు జీతాలు ఇచ్చేది ప్రజలు. ఆ ప్రజలకి మీరు పనిచేయాలి. ఆ ప్రజలకి పని చేయకుండా మీరు ఎవరికో తొత్తుల కింద పనిచేస్తామంటే ఊరుకునే ప్రసక్తి లేదు.